హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఓ 8th క్లాస్ పిల్లాడు ఐపీఎల్లో 35 బాల్స్కే తన మొదటి సెంచరీ కొట్టి క్రికెట్ ఆడాలంటే టాలెంట్ చాలు, వయసుతో పని లేదని నిరూపించాడు. అతనే వైభవ్ సూర్యవంశీ. ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరు మారుమోగిపోతోంది. మొదటిసారి ఐపీఎల్ ఆడుతూ 14 ఏళ్ల పిల్లాడు ఏం ఆడుతాడులే, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్న ఈ పిల్లాడిని ఎందుకు ఓపెనర్గా దింపుతున్నారు అనే వాళ్ళందరికీ తనేంటో, తన స్టామినా ఏంటో ఒక్క మ్యాచ్లోనే చూపించాడు. అసలు ఎవరి ఈ వైభవ్ సూర్యవంశీ? క్రికెట్ ప్లేయర్గా ఎలా ఎదిగాడు? 13 ఏళ్ల వయసులోనే ₹1 కోటి ఎలా సంపాదించాడు? వైభవ్ వయసు సరిగ్గా 14 ఏళ్లేనా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక విషయానికి వస్తే, ఏప్రిల్ 28 గుజరాత్లో జరిగిన మ్యాచ్లో ఏకంగా 11 సిక్సర్లు 7 ఫోర్లు కొట్టి 35 బంతుల్లోనే తన మొదటి సెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది రెండో వేగవంతమైన సెంచరీ. అతి చిన్న వయసులోనే సెంచరీ కొట్టిన మొదటి ప్లేయర్గా క్రిస్ గేల్, తర్వాత వేగంగా సెంచరీ కొట్టి మొదటి ప్లేయర్గా రికార్డు సాధించాడు వైభవ్. అంతేకాకుండా కేవలం 13 ఏళ్ల వయసులోనే ఏకంగా ₹1,10,00,000 ధరకి పలికాడు. రాజస్థాన్ రాయల్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడి మరీ 13 ఏళ్ల వైభవ్ని ₹1 కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా నంబర్లు పెంచుతూనే వెళ్లారు. ఈ వేలం చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయ్యారు. బేస్ ప్రైజ్ కేవలం 30 లక్షలు మాత్రమే. కానీ ఒకవైపు రాహుల్ ద్రావిడ్ కూడా ₹1 కోటి దాటినా పర్వాలేదన్నట్లుగా రేట్లు పెంచుతూనే ఉన్నాడు. ఫైనల్గా రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ₹1,10,00,000కు వైభవ్ సూర్యవంశీని పాడుకున్నారు. ఇక ఇంత ధరకు ఎందుకు పలికాడు అంటే, వయసు చూసి తీసుకోవడం మొదటి కారణం. ఇంకా రెండవది, రీసెంట్గా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఏకంగా 58 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. దీంతో ఐపీఎల్ టీమ్స్ అన్నీ అతని మీద కన్నేసి. వైభవ్కి అంతకి ముందు కూడా మంచి హిస్టరీ ఉంది. అప్పటి ఇండియన్ టీం కోచ్గా రాహుల్ ద్రావిడ్ దేశవ్యాప్తంగా ఉన్న టాలెంట్ను గుర్తించే పనిలో పడ్డ సమయంలో వైభవ్ని చూశాడు. బీహార్లో జరిగిన అండర్-19 టోర్నీలో వైభవ్ ఏకంగా 332 పరుగులు తీశాడు. ఇక ఐపీఎల్లో బాగా ఆడితే నేషనల్ టీంలో కూడా ఛాన్స్ వస్తుంది. ఇక టీం వాల్యూ కూడా బాగా పెరుగుతుందని రాజస్థాన్ ప్లాన్. అందుకే సరిగా కిట్ కూడా మోయలేని వైభవ్ను ₹1,10,00,000 పెట్టి కొన్నారు. రాజస్థాన్ రాయల్స్ వైభవ్కి ప్రత్యేకంగా టెస్ట్ కూడా చేసిందట. అదెలా అంటే, సీక్రెట్గా రాయల్స్ టీంలోని బౌలింగ్ కోచ్ 4 బంతుల్లో 18 రన్స్ టార్గెట్గా ఇచ్చి కొట్టమన్నారు. అంతే, ఇంకా వరుసగా 3 సిక్స్లు కొట్టి తన రేంజ్ ఏంటో నిరూపించుకున్నాడు వైభవ్. మామూలుగా 13 ఏళ్ల కుర్రాళ్ళు ఏం చేస్తారు? 8వ తరగతి స్కూల్కి వెళ్తూ హోంవర్క్ రాసుకుంటూ గల్లీలో క్రికెట్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక మనలాంటి వాళ్ళు ₹1 కోటి సంపాదించాలి, కొన్ని సంవత్సరాలే పనిచేయాలి. కానీ మనోడు 13 ఏళ్లకే ₹1 కోటి సంపాదించేశాడు. చిన్న వయసులోనే తన తండ్రి కలలో కూడా ఊహించనంత డబ్బు ఇచ్చాడు. అందుకే అంటారు, ఒక్క లక్ష్యంపై మనం పూర్తిగా శ్రద్ధ పెట్టినప్పుడు విజయం తప్పదు. ఇక వైభవ్ సక్సెస్ వెనక అతని తండ్రి కష్టం కూడా ఉంది. వైభవ్ కోసం ఉన్న 2 ఎకరాలు అమ్మేసి ముంబైలో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. ఇక లక్నోతో జరిగిన మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన సూర్యవంశీ మొదటి బంతిలోనే సిక్సర్ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక ఈ మ్యాచ్లో మొత్తం 20 బంతులు ఆడి 2 ఫోర్లు 3 సిక్సర్లు 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అవుట్ అవ్వగానే చిన్న పిల్లాడిలా ఏడ్చేశాడు వైభవ్. మొదటి మ్యాచ్లోనే అనుకున్నంత రాణించలేకపోవడంతో కన్నీరు పెట్టుకున్నాడు వైభవ్. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఇక వైభవ్ ప్రతిభను చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. అండ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా, ఒక 8వ తరగతి పిల్లాడు ఆటను చూడడానికి నేను ఉదయం లేవాల్సి వచ్చింది అని ట్వీట్ చేశారు. ఇక వైభవ్ వయసు విషయానికి వస్తే, అంతర్రాష్ట్రీయ క్రికెట్ మ్యాచ్లో ఆడాలంటే ఐసీసీ నిబంధనల ప్రకారం ఆటగాడు కనిష్టం 15 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అయితే ఈ నిబంధన ఐపీఎల్ వంటి ప్రొఫెషనల్ లీగ్లకు వర్తించదు. అందుకే వైభవ్ 14 ఇయర్స్లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కాబట్టి ఇంటర్నేషనల్ మ్యాచ్లో ఆడాలంటే తప్పకుండా వైభవ్ 1 ఇయర్ ఆగాల్సిందే. ఇక వైభవ్పై ఏజ్ గురించి చాలా విమర్శలు వచ్చాయి. తన ఏజ్ దాచిపెట్టాడని కూడా చెప్పారు. ఇక దీని గురించి వైభవ్ తండ్రిని అడిగితే వైభవ్ తండ్రి ఇలా చెప్పాడు: నాకు వయసు దాచిపెట్టాల్సిన అవసరం లేదు, కావాలంటే బోన్ పరీక్ష చేయించండి, సరైన వయసు తెలుస్తుంది కదా. లేకపోతే వైభవ్ పుట్టిన ఆసుపత్రికి వెళ్ళినా కూడా దొరుకుతుందని చెప్పాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదైనా సాధించాలి అంటే వయసుతో సంబంధం లేదని మరోసారి రుజువు చేశాడు ఈ వైభవ్. ముందు ముందు ఇలాంటి సంచలనాల్ని సృష్టించాలని కోరుకుందాం.
ఇక మీరు కూడా వైభవ్కి ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఇన్స్పిరేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.